నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. నాగారం మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇటు విజయ హాస్పిటల్ కూడా చాలా దగ్గర అండి. ఇటు నేషనల్ మార్ట్కి చాలా దగ్గర. ఇటు మన చక్రీపురం క్రాస్ రోడ్ కూడా చాలా దగ్గర అండి. ఈ హౌస్ వచ్చేసి చాలా అంటే చాలా దగ్గర ఉంది మనకి. ఇది వచ్చేసి మనకి 155 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ G+1+ పెంట్ హౌస్ అండి. మనకి పైన పెంట్ హౌస్ కూడా ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ ఒక 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ ఒక 2 BHK, పెంట్ హౌస్లో ఒక 1 BHK ఇచ్చాడు మనకి. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశాడు. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. మనకి ఇదంతా 25 ఫీట్ CC రోడ్ ఉందండి. మనకి ఇంటికి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. క్లియర్ టైటిల్ అండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. అది కాకుండా షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇటు మన కుషాగూడకి వెళ్తే తల్లూరి థియేటర్స్ ఉన్నాయి. ఈసీఎల్లోకి వెళ్తే రాధిక థియేటర్లు ఉందండి. షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ చాలా దగ్గర అండి. పెట్రోల్ బంక్ కూడా చాలా దగ్గర. చాలా అంటే చాలా దగ్గర అండి. మనకి ఇది వచ్చేసి మనకి 155 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 28 అండి, లోపలికి 50 అండి. మనకి G+1+ పెంట్ హౌస్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఒక 2 BHK ఇచ్చాడు, ఫస్ట్ ఫ్లోర్ ఒక 2 BHK ఇచ్చాడు, పెంట్ హౌస్లో ఒక 1 BHK ఇచ్చాడు. మనకి మంచి లొకేషన్లో ఉంది, ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి కార్ పార్కింగ్ ఇక్కడ బయట కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ లోపల కూడా పెట్టుకోవచ్చు అండి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. మనకి ర్యాంప్ కూడా చాలా మంచి విశాలమైన ర్యాంప్ ఇచ్చారు. ఎందుకంటే టోటలీ గ్రనైట్ వర్క్ ఏనండి. మనకి ర్యాంప్ కూడా చూడండి. ర్యాంప్లోకి ఎంటర్ అయితే కార్ పార్కింగ్ ఇదంతా మనకి. ఈ పార్కింగ్ ఎంటర్ అయినాక చూడండి ఎంత బాగా ఇచ్చాడు. చాలా మంచి పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ అండి. మనకి పార్కింగ్ ఏరియాలో కూడా ఎదురుగా టైల్స్ వర్క్ కూడా చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ఏరియా కూడా మనకి టైల్స్ ఏనండి. మనకి చాలా బాగుందండి. మంచి నీట్ టైల్స్. ఇది కూడా రఫ్ టైల్స్ అండి. మనకి స్మూత్ టైల్స్ కాదు. ప్రజెంట్ ఇప్పుడు సెట్ బ్యాక్లోకి వెళ్దాము. ఇదంతా సెట్ బ్యాక్ విషయం అండి. మనకి చూడండి ఎంత సెట్ బ్యాక్ విషయం అండి. సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. చూడండి ఎంత మంచిగా ఇచ్చారు. మనకి వచ్చి సంప్ కనెక్షన్ అండి. మనకి ఇక్కడ సంప్ ఉంటుంది. అంత బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అండి. మనకి చూడండి ఎంత బాగుంది. చాలా మంచి నీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా చాలా విశాలంగా ఉందండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇవన్నీ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. మనకి ఇటువంటి మనకి ఇంటికి వీధి పూట అలా ఏం లేదు. కూడా రన్నింగ్ రోడ్ అయినా మనకి చూడండి. లొకేషన్ కూడా చాలా బాగుంది. మనకి రన్నింగ్ రోడ్ అలా ఏం లేదంటే మనకి క్లియర్ టైటిల్ అంటే యాజ్ పర్ మున్సిపల్ లా ప్రకారమే కట్టాడు. మొత్తం సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయండి. మనకి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి చూపించాకండి. ఇది ఒకటి బోర్ సంప్ కనెక్షన్, ఇక్కడ వచ్చి బోర్ కనెక్షన్ కూడా ఇచ్చాడు. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతామండి. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ గ్లాసెస్ వస్తాయండి. ఇదంతా గ్లాసెస్ వస్తాయి. గ్రిల్స్ కూడా పెట్టేశాడు. గ్లాస్ పెండింగ్ ఉన్నాయండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి చూడండి ఇండియన్ టేక్వుడ్ డోర్. చాలా మంచి డిజైన్ కూడా చాలా బాగా చేశారు. మంచి నీట్ డిజైన్ ఇచ్చారు. మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత మంచి డిజైన్ ఇచ్చారు. వినాయకుని బొమ్మ ఇచ్చాడండి. ఇక్కడ కింద ఏమో చిన్న ఫ్లవర్ వేసాడు. ఇదంతా చూసినంత మీరు హాల్ వర్క్ అండి. హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. అంత హాల్ వర్క్ మనకి ఎదురుగా వచ్చేసి ఏమంటారు మన చిన్న ఆర్చ్ అండి. మనకి అక్కడికి ఆపోజిట్లోకి వెళ్ళి మన డైనింగ్ హాల్ బ్యాక్ సైడ్ వెళ్ళి ప్లేస్ ఇచ్చారు. చూడండి కన్స్ట్రక్షన్లో కూడా చాలా మంచి నీట్ క్వాలిటీ వర్క్ ఇచ్చారు. అక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. ఎంత హాల్ ఇది వచ్చేసి ఆర్చ్ అంటే మనకి డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఆర్చ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మనకి చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్కి వెళ్ళి ఇది డైనింగ్ హాల్ ప్లేస్ అండి. అంతా మనకి డైనింగ్ హాల్లో కూడా మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ అండి. మనకి ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. మీరు చూసేదంతా చాలా బాగుందండి. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్. దీని ఆపోజిట్లో ఇది ఆపోజిట్లో వచ్చేసరికి పూజ గది కిచెన్ అండి. కిచెన్ ఇక్కడ పక్కన పూజ గది కూడా ఇచ్చాడు. అంత పూజ గది అండి. మనకి పూజ గది కూడా చాలా బాగుంది. డిజైన్ మంచి డిజైన్. ఇదంతా కిచెన్ వర్క్ అంటే మనకి కిచెన్ వర్క్ కూడా చాలా మంచి నీట్ కిచెన్ వర్క్ ఇచ్చారు. దీనిలో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కిచెన్ వర్క్ కూడా చాలా బాగుంది. ఎక్కడటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కిచెన్ వర్క్ ఇచ్చారండి. కిచెన్ అంటే నెక్స్ట్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా. దీని ఆపోజిట్ హాల్ ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్ ఇచ్చారండి. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ప్రజెంట్ వచ్చి మనం రైట్ సైడ్లోకి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్లోకి. మాస్టర్ బెడ్రూమ్ అంటే ఎంత మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మనకు ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందంటే మీకు నచ్చింది అంటే మీకు ఇంకో కలర్ కూడా చేసిస్తారు. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది, డల్గా అనిపిస్తుంది. మీకు ఓకే అనుకుంటే ఇంకా చేసేస్తారంటే అందుకే పెయింటింగ్ సామాన్ ఎక్కడ పెట్టుకున్నారు వీళ్ళు. చూడండి దీనిలో మనకి లోడ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. మనకి ఇలా వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. పెయింటింగ్ సామాన్ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. తీసేస్తాడు అంటే అంత ఫినిష్ చేసి మనకి ఇచ్చేస్తాడు. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మంచి లైట్ కలర్స్ ఇస్తాడు. మనకి
ఇంకా మీరు ఓకే అనుకుంటే మొత్తం ఫినిషింగ్ చేసి ఎటు ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అన్ని క్లోజ్ చేసి మనకి ఇచ్చేస్తారు మనకి. ఎంతో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి ఎంత బాగుందో, చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. దీంట్లో కూడా చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా పెద్దగా ఉందండి మనకి. చూడండి ఎంత బాగుందో మాస్టర్ బెడ్రూమ్ కూడా. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్, కిచెన్ చూపించానండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుతాను. ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకొని అలా చేయకండి అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్రాబ్లం అవుతుంది అలా చేయకండి ప్లీజ్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నామండి. ఇప్పుడు స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క స్టెప్ కూడా గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మనకి. ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా వరండా అండి మనకి. ఇదంతా వరండా. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. మన వరండా దగ్గర పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇదంతా మనకి సెట్ బ్యాక్ అండి మళ్ళీ అటు మళ్ళీ అక్కడ వాష్ ఏరియా కూడా ఉంది, మరి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మనకు మెయిన్ ఎడ్ డోర్ కూడా ఉంది. మంచి డిజైన్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి మనకి ఎంత బాగుందో డిజైన్ వర్క్ కూడా. చాలా మంచి నీట్ డిజైన్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి హాల్ కమ్ గెస్ట్ హాల్ అండి మనకి. ఈ గెస్ట్ హాల్ ఇదండి మనకి. చూడండి ఎంత మంచి వర్క్ ఇచ్చారు. ప్రతి ఒక్క విండోకి ఇక్కడైతే ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చారండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ అండి మనకి. ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. ఇది హాల్ అండి టోటలీ హాల్ వర్క్. చూడండి మంచి నీట్ వర్క్ ఉందండి మనకి. ఎటువంటి క్రాక్స్ ఉండవు. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. దీని ఆపోజిట్లో సేమ్ అండి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. అని రైట్ సైడ్కి వచ్చే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి ఎంత మంచి వర్క్ ఉందో. చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. క్రాక్స్ లేకుండా. ఇది మన వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి మనకి. చాలా బాగుంది. దీంట్లో మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి నీట్ సైజ్ ఇచ్చారు. సైజ్ కూడా చాలా బాగుంది మనకి. ఇది వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ అని చెప్పాను. ఇది వెస్టర్న్ బాత్రూమ్ అవుతుంది, పెద్దగా అవుతుందండి మనకి బాత్రూమ్ కూడా. దీని ఆపోజిట్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారు. ఇది ఇండియన్ బాత్రూమ్ అవుతుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి ఇచ్చారు. చూడండి ఎంత మంచి వర్క్ ఇచ్చారు. క్రాక్స్ ఎక్కడ క్రాక్స్ లేవండి మనకి. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దెన్ నెక్స్ట్ వచ్చి దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డైనింగ్ హాల్లోకి వెళ్ళే దగ్గర మనకు చిన్న ఆర్చ్ ఇచ్చాడండి. చిన్న ఆర్చ్ వచ్చింది, చాలా బాగుంది. దీంట్లో మనం వుడ్ వర్క్ కూడా వచ్చు. ఇది డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ అండి మనకి. క్రాక్స్ లేవండి ఇక్కడ ఎటువంటి క్రాక్. ఎందుకంటే మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. చాలా బాగా కట్టాడు ఇది కూడా. దీని ఆపోజిట్ వచ్చేసరికి మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. మెయిన్ ఏంటంటే ఓపెన్ కిచెన్ ఇచ్చాడు మనకి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఓపెన్ కిచెన్ ఇచ్చాడు, చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ ఈ కిచెన్లో నుంచి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వరండాకి వెళ్ళి కూడా ప్లేస్ ఇచ్చాడు. ఇక్కడ మనకి మనం వాష్ ఏరియా కూడా ఉంది. వాష్ ఏరియా కూడా ఉంది. కొంచెం మళ్ళీ ఇక్కడ అదేనండి మన అక్కడ కొంచెం అక్కడ ఇచ్చారు. అది దాని స్టాండ్ ఉందని చెప్పి నేను రాలే ఇట్లా వచ్చాను. ఎంత మన వాష్ ఏరియా కూడా ఇచ్చారు. చూడండి ప్లేస్ అయితే చాలా మంచి విశాలమైన ప్లేస్ ఇచ్చాడు. కిచెన్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను, ఇక్కడ 2 బెడ్రూమ్ చూపించాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వెళ్దాము, చూద్దాం మీకు ఎలా ఉంటుందో. మీకు ఎలా నచ్చుతుందో చూడండి. అంత బాగుంది, చాలా మంచిగా ఉందండి. మనకి రెంట్ కూడా వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ పెంట్ హౌస్లో ఉన్నామండి. పెంట్ హౌస్ చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇదంతా పెంట్ హౌస్ వర్క్ అండి మనకి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక మన టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. ఇంకా వాష్ కావాలంటే పెయింటింగ్ వర్క్ అవుతుంది కాబట్టి ఒకటి కొంత వేసారు కాబట్టి. చూడండి ఇది పెంట్ హౌస్. ఈ పెంట్ హౌస్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వర్క్ అంటే వీళ్ళది. చూడండి వర్క్ కూడా చాలా బాగుంటుంది. అది హాల్ అండి మనకి. ఇది హాల్, దాని పక్కన మనకి ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఇది బెడ్రూమ్ అండి మనకి. బెడ్రూమ్లో కూడా చూడండి చాలా మంచి వర్క్ ఇచ్చారు. మంచి టైల్స్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి పెయింటింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. దీంట్లో కిచెన్ వర్క్ కూడా ఉంది. చూడండి ఇది కిచెన్ అండి మనకి. కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి. కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్ డోర్ అండి మనకి. కిచెన్ కూడా చాలా చిన్న, మనకి చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి ఇది. మనకి చిన్న ఫ్యామిలీ సరిపోతుంది.
మళ్ళీ ఇది ఒక డోర్ బయటికి వెళ్ళికండి, ఇది అట్లా కింద ఉంది, ఇట్లా కింద వెళ్ళొచ్చు బయటికి. 2 సైడ్స్ డోర్ ఇచ్చారండి కిచెన్కి, అట్లా కింద ఒక డోర్ ఇచ్చారు, అట్లా కింద ఒక డోర్ ఇచ్చండి. ఇదంతా మన కిచెన్ పైన టెరెస్ పైన ప్లేస్ అండి, మనకి చాలా మంచి ప్లేస్ కూడా ఇచ్చాడు. మళ్ళీ అట్లా కింద స్టెప్స్ కూడా బయట పైకి వెళ్ళికండి మనకి. ఇదే పెంట్ హౌస్ లాస్ట్ G+1 ప్లస్ పెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి 155 స్క్వేర్ యార్డ్స్ అండి, వెస్ట్ ఫేసింగ్ లోన్ హౌస్. డైమెన్షన్ వచ్చేసి 28x50 డైమెన్షన్ సైజ్, G+1 ప్లస్ పెంట్ హౌస్ అండి. మన గ్రౌండ్ ఫ్లోర్ ఒక 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ ఒక 2 BHK, పెంట్ హౌస్లో ఒక 1 BHK ఇచ్చాడండి. మనకి ప్రైస్ వచ్చేసి 1,50,000 చెప్తున్నాను అండి, స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్. థ్యాంక్ యూ అండి.